15 ఏళ్ళు, మా ఆయన వచ్చి 40 ఏళ్ళన. 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. కానీ చాలా రోజుల కిందనే కొన్నామన్నా. కొన్నప్పుడు ఇది మరీ గవర్నమెంట్ ల్యాండు, మీది కొనకండి అని చెప్తే మేము కొనే వాళ్ళం కాదు. అయితే అమ్మిన వాళ్ళు బాగానే ఎవరు, గవర్నమెంట్ బాగానే ఉంది. మధ్యలో ఇబ్బంది పడేది ఎవరు? ప్రజలు మరి ఇబ్బంది పడితే మాకు వచ్చేది ఏముందన్న. మేము 2 గంటలకు నైట్ 2:30కు పోతే నేను వచ్చేసరికి 12, 1 అవుతుంది అన్న. 12, 1 అవుతుంది. అది రూపాయి ఎంత కష్టపడితే వస్తుంది పైసా? కష్టపడితేనే కదా పైసలు వచ్చేది. ఆ రాత్రి పోయి మేము పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి, మా ఇల్లు లాస్ట్కి ఉంటుంది, పిల్లల్ని ఇద్దరిని నైట్ వదిలిపెట్టి మేము పోతాం. నేను మా ఆయన నైట్ పోయి పొద్దుగాల 12, 1 అవుతుంది మేము వచ్చేసరికి. కానీ ఇట్లా చేస్తే బాగుండదు కదన్న. 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఇంత ఇబ్బంది పెట్టింది? అసలు మనుషులకు ఇబ్బంది అయితే పెట్టలే కదా. ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు ఉన్న దాంట్లోనో లేని దాంట్లోనో అది మూసి ప్రక్షాళన అన్నారు, వాళ్ళు పెట్టలేదు. కానీ వాకింగ్ ట్రాక్ కట్టిరు. ఇటు కట్టకుండా ముందు తీసిరన్న. ఈయన మూసి ప్రక్షాళన అంటుండు. ప్రక్షాళన ఏముందన్న? ఉన్న దాంట్లో చేయాలి ప్రక్షాళన. కరెక్ట్. కానీ ఇప్పుడు ఈ మూసి నీళ్ళ వల్ల కింద నల్గొండ రైతులు ఆందోళన నష్టపోతున్నారు. ఈ తేలులో వాళ్ళందరికీ ఈగలు, దోమలు, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. లేవు, ఈగలు లేవన్నా. మేము వచ్చి ఇక్కడ 15 సంవత్సరాలు అవుతుంది. ఎప్పటి వరకు ఇంకా పై వరకు రాలేదన్న మాకు నీళ్ళు. పై వరకు రాలేదు, ఈగలు లేవు, దోమలు లేవు. ఇంత వాటర్ పోతుంది, మాకు వాసన అనేది వస్తుందన్న. వాసన అనేది వస్తలేదు. మేము వాసన అనేది వస్తే దోమలు, ఈగలు ఉంటే మేము ఇక్కడ ఉంటామా? ఉండం కదన్నా. నిజంగా భయపడుతున్నారు అంటున్నారు. కాలనీల గస్తీలు కాస్తున్నారు. భయం అనేది ప్రతి ఒక్కరికి ఉందన్న. ఇప్పుడు తెల్లారితే ఏం జరుగుతుంది, ఏమవుతుంది? పోలీసు బండి వస్తే ఈడ వచ్చి ఆగితే ఏంది, వీళ్ళు వచ్చిర్రు, దేనికి వచ్చిర్రు అన్న భయం ఉంది తెలుసా మాకు. వాళ్ళు వచ్చిపోయిన నుంచి అసలు నిద్ర అంటూ లేదు తెలుసా. నేను పోయేది 2 గంటలకు, 2:30కు. నేను ఇప్పుడు వచ్చి నిద్ర పోవాలన్నా నాకు నిద్ర పడతలేదు. ఎవరు వచ్చి డోర్ కొడతారో ఏందో. ఇప్పుడు నువ్వు వచ్చినావన్నా, నువ్వు మా ఇంట్లో ఉన్న వాళ్ళే మీడియా వాళ్ళు వచ్చిరంటేనే నేను గేట్ తీసిన. ఎవరు అంటే మీడియా వాళ్ళు వచ్చిరు మాట్లాడతారంటేనే నేను గేట్ తీసిన. ఎందుకంటే ఎప్పుడు ఎవరు వచ్చి ఏమంటారు అన్న ఆలోచన మాకుంది. మాకు ఎవరన్నా వచ్చి డోర్ కొట్టినా భయం అవుతుంది. ఏంది, ఏమంటారో, ఏం చేస్తారో అన్న భయం ఉంది మాకు. ఇంతకుముందు ఆ భయం అనేది లేదు. మేము ఏడికైనా హ్యాపీగా పోయినాం, హ్యాపీగా వచ్చినాం. కానీ ఇప్పుడు ఈ మూసి ప్రక్షాళనని ఇంటికి RBX గుర్తుపెట్టి అది చేయడం వల్ల ఇంకా భయం ఎక్కువైంది తెలుసా. ఇప్పటికైనా ఎప్పుడు వచ్చి ఏం చేస్తాడో అనే భయమే ఉంది. కానీ మేము సంతోషంగా పండగ జరుపుకోవాలని ఏం లేదన్న. ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం జరుపుకుంటాం పండగ, ఏం తెలియదు. కానీ మా ఇల్లు మాకు ఉండాలి. ఇల్లే కదా నా కళ, ఇల్లే కదా. ఇల్లు లేని ఏడుంటారు చెప్పు. ఇప్పుడు మనం కష్టం చేస్తాం, కష్టం చేసుకొని వస్తాం, వచ్చి ఏడుంటాం? బుక్కడి తిని ఇంట్లో ఉంటాం. రోడ్డు మీదనైతే ఉండం కదన్నా. ఇప్పుడు ఆయన తీసేయమంటుండు. ఎవరిది, ఎందుకు తీసేస్తారు? ఆయన తీసేసి చూకుంటాడా చెప్పు. మేమైతే ఉన్నోళ్ళం కాదు కదన్నా, పేదోళ్ళం. మేము పేదోళ్ళ పొట్ట కొడితే ఏమొస్తుంది చెప్పు ఆయనకి? పేదోళ్ళ పొట్ట కొడితే ఏమొస్తుంది? అది ఉన్నోళ్ళు, కబ్జా చేసుకున్న వాళ్ళు, గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెడితే ఏమొస్తుంది చెప్పు? మమ్మల్ని ఇబ్బంది పెడితే ఆయనకి ఏం రాదు. ఇంత ఇదెందుకన్నా? ఆయన కాంగ్రెస్ వచ్చిందని ఇంత ఇది చేస్తున్నాడు. మరి ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఏం చేస్తుండనా? ముఖ్యమంత్రి కాకముందుకు మాట్లాడిన మాటలు ఎట్లున్నాయన్నా? ముఖ్యమంత్రి అయినాక మాట్లాడే మాటలు ఎట్లున్నాయి? ఆయన అప్పుడు ఎట్లా మాట్లాడిన, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుండు? కానీ ఇట్లా చేయడం న్యాయం కాదన్న, అన్యాయం ఇది. పేదోళ్ళ కోసమే ఉంది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం పాలన కాదన్న, ఇది రౌడీ పాలన, దొంగ పాలన. ఇది కాంగ్రెస్ అనేదే దొంగ పాలన, రౌడీ పాలన. ప్రజాపాలన అంటే ప్రజలు ఇబ్బంది. ఇప్పుడు ఆయన మంత్రి అంటే రాజుతో సమానమన్న. ఆయన ప్రజల బాధ చూసుకోవాలి. ప్రజలు నేర్పిస్తే ఏమొస్తుంది చెప్పు? ప్రతి ఒక్క ప్రజ ఏడుస్తుంది తెలుసా. ప్రతి ఒక్క మనిషి ఏడవని అంటూ లేడు, ప్రతి ఒక్కరి ఇంట్లో ఏడుస్తున్నారు. కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే పోతున్నారు కదా, అక్కడ శంకర్ నగర్ అట్లా వాళ్ళు పోతురని వాళ్ళ ఇష్టంతో పోతురు. మేము అవసరం లేదన్న, మేము ఎంత పెట్టినామో అంత మాకు ఇచ్చేయమని చెప్తున్నాం. మా గోడలు ఖరీదు ఇచ్చేయమని చెప్తున్నాం. ఆయన ఎక్కడ చూపించినా పోతాము. లేకుంటే ఇదే ల్యాండ్ బయట చూపించమను, బయట చూపిస్తే మాకున్న ల్యాండ్ ఎంత ఉందో అంత ల్యాండ్ చూపించమని, గోడలు ఖరీదు ఇవ్వమను, వెళ్ళిపోతాం. కానీ డబుల్ బెడ్రూమ్ ఇస్తే మాత్రం మేము వెళ్ళమన్నా. డబుల్ బెడ్రూమ్ మా బజార్లో ఎవరు వెళ్ళలేదన్న, ఇక్కడ వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. అందరం గట్టిగా ఉన్నాం, పోలేదు. ఇన్నే ఉన్నాం మేము. అధికారులు వస్తే ఏం చెప్తాం అనుకుంటారు? వాళ్ళకి ఏం చెప్తాం అనుకుంటే వాళ్ళు కూడా భయపడొద్దు, ఏం భయపడకండి, మీ ఇండ్లు ఎక్కడ ఫస్ట్ మా మీదకి ఎక్కినాకనే తర్వాత మీ మీదకి ఎక్కుతాయని చెప్తారు అధికారులు. ఇటల రాజేందర్ వచ్చిండు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వచ్చిండు, ఆయన కూడా అదే మాట్లాడిండు. ఫస్ట్ మా మీదకి వచ్చిన తర్వాతనే మీ మీదకి వస్తాయి, మీ ఇండ్ల మీదకి వస్తాయి, ఏం భయపడకండి అని చెప్తున్నారు. కానీ వాళ్ళు చెప్పిన మాకైతే భయం అయితే పోతలేదన్న. ఇప్పుడు 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి అయినా భయంతోనే బతుకుతున్నాం. కానీ భయం అనేది అయిపోతలేదు. మేము అసలు తిండి కూడా సరిగా తినలేకపోతున్నాం తెలుసా, ఈ భయం వల్ల.
ఇప్పుడు ఈయన పెట్టి దాదాపు ఇక్కడ ఒక 10-15 రోజులు అవుతుంది, కానీ ఆ 10-15 రోజుల నుంచి అయితే ఎవ్వరికి మనసి తృప్తి అనేది లేదు, బాధ అనేది ఉంది. ఏదో బోడగొట్టుకున్నట్టు ఏమో చేసుకున్నట్టు, తిండి కూడా మేము సరిగా తింటలేము. మా ఇంట్లో ఏడవడం తప్ప ఏం లేదన్న. ఏముంది చెప్పన్నా, అసలు మన కళనే ఇల్లుని జడగొడితే ఎక్కడ పోవాలి మేము? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.